బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేను చచ్చిపోయానా, ఎవరు మీకు చెప్పింది అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. తాను చనిపోయానంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు నెతన్యాహు. దీంతో ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన. నేను చనిపోలేదు, కానీ కాఫీ అంటే నాకు ప్రాణం అంటూ చెప్పుకొచ్చాడు ఆయన. నా ప్రజలంటే నాకు ప్రాణం. తన చేతి వేళ్లపై జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించాడు నెతన్యాహు. ఇరాన్ లెబనాన్పై భీకర దాడులు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు బెంజమిన్ నెతన్యాహు. యుద్ధ రంగంలో ఇజ్రాయెల్ సైన్యం మొసాద్ అద్భుతంగా పనిచేస్తున్నట్టు అభివర్ణించాడు నెతన్యాహు. ఇజ్రాయెల్ ప్రజలు సేఫ్గా ఉండాలని సూచించాడు ఆయన. హోమ్ ఫ్రంట్ కమాండ్ ఇచ్చే సూచనను ఖచ్చితంగా పాటించాలంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. యుద్ధంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ చెప్పుకొచ్చాడు. ముందుగా బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. מה שאלת אותי? ראש הממשלה אומרים ברשת שאתה בכלל מת? אני מת על קפה, אתה יודע מה? אני מת על העם שלי. איך הם מתנהגים, פנטסטי. אתה רוצה לספור את מספר אצבעות? אתה יכול להראות לנו? פה. פה. ראית? יפה מאוד. לחיים. ראש הממשלה מסר לאנשים שיוצאים ומתאווררים? לצאת להתאוורר, אבל ליד מרחב מוגן. והעמידה שלכם היא מדהימה, נותנת כוח לי, לממשלה, לצה"ל, למוסד. אנחנו עושים דברים אני לא יכול לשתף ברגע זה, אבל עושים דברים מכים באיראן חזק מאוד, גם ביום הזה, גם בלבנון, ממשיכים. אתם אומרים לי להמשיך? אני אומר לכולכם, גם אתם תמשיכו להישמע להוראות פיקוד העורף, כל הזמן, להישמע להוראות פיקוד העורף, וגם לראשי הערים, להיות תמיד ליד מרחב מוגן. ואנחנו נקל ככל שהדבר ניתן. ותודה לך על הקפה, הוא מצוין. אני לא יודע לגבי הקלוריה, זה נראה לי מסוכן מאוד. చూసారుగా, మరి ముఖ్యంగా కాఫీ తాగుతూ ఆయన చేసిన గుర్తు ఇలా రెండు చేతులు చూపించాడు. ఆ లేటెస్ట్ వీడియోలో ఏమన్నారంటే ఆయన ఇలా రెండు చేతులు చూసుకో, ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, ఈ చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, కాబట్టి డౌట్ అక్కర్లేదు, హ్యాపీగా కాఫీని ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే సోషల్ మీడియాలో తాను మరణించారనే పుకారును తిప్పుకొట్టాడు నెతన్యాహు. ఈరోజు సరదాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో దాని గురించి మాట్లాడుతున్న సందర్భంలో వీడియో గురించి మాట్లాడుతూ దాన్ని చనిపోయినట్టు వస్తున్న వార్తలకు నెతన్యాహు చెక్ పెట్టాడు. ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన. నేను చనిపోయానా, నేనేం చనిపోలేదే, కాఫీ అంటే నాకు ప్రాణం అంటూ కూడా చెప్పుకొచ్చాడు బెంజమిన్ నెతన్యాహు. దాంతోపాటు మరికొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మీరు చూస్తే కనుక ఆ స్టేట్మెంట్ కంటిన్యూటీలో తన ప్రజలంటే తనకి ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ నా ప్రజలంటే నాకు ప్రాణం అంటున్నాడు ఆయన. గత కొన్ని రోజులుగా ఇరాన్ దాడిలో మరణించారని, లేకపోతే ఆయన ఏ వీడియోలతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీడియోలు సృష్టించాయని చెప్పి ప్రచారం జరుగుతోంది. దీనికి సమాధానంగా ఒక కేఫ్లో కాఫీ ఆర్డర్ చేస్తూ ఆయన కనిపించారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ కాఫీ ఆయన ఆర్డర్ చేయడం జరిగింది. సో గత వీడియోలో తనకి 6,000 ఉన్నాయని చెప్పి దాన్ని గురించి మాట్లాడుకున్నారు కదా, అది ఏ గ్లిచ్ అని ఈ ప్రచారాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తన 2 చేతులను కెమెరాకు చూపిస్తుంది, తనకి 10,000 ఉన్నాయని చెప్పి ఆయన నిరూపించే ప్రయత్నం ఒక విధంగా చెప్పాలంటే. ఇక ఒక జోక్ అక్కడ పేలింది. ఏమని, నేను చనిపోయాను, అవును నేను చనిపోయాను కాఫీ కోసం. సరదాగా అంటూ ఉంటాం కదా, నాకు అదంటే ప్రాణం. అలా నేను చనిపోయిన మాట అక్కడ రైజ్ అయినప్పుడు, అవును నేను చనిపోయాను కాఫీ కోసం అంటూ హిబ్రూ భాషలోనే ఒక సామెతను ఉపయోగించి ఆయన క్షేమంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ప్రజలు స్వేచ్ఛమైన ఆ వాతావరణం కోసం బయటకు రావచ్చు, అయితే అలర్ట్స్ వచ్చినప్పుడు మాత్రం షెల్టర్లోకి వెళ్ళిపోవాలి అంటూ కూడా చెప్పుకొచ్చాడు ఆయన. సో దాదాపుగా మార్చి 12 ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆయన అత్యంత కీలకమైన విషయాన్ని కూడా వెల్లడించుకొచ్చారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన కొంతమంది అణు శాస్త్రవేత్తలు మరణించారని చెప్పి ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆపరేషన్ రోరింగ్ లైన్ గురించి మాట్లాడుకొచ్చారు. ఇరాన్ పాలన గురించి కావచ్చు, దానికి అనుబంధ సంస్థలైన హిజ్బుల్లా, హమాస్ గురించి మాట్లాడుకొచ్చారు. వాటిని అణిచివేయడానికి లెబనాన్లో జరుపుతున్న దాడుల గురించి మాట్లాడుకొచ్చాడు. అప్పుడు ఆయన ఈ విముక్తి సమయం దగ్గర పడింది, మీకు విముక్తి సమయం దగ్గర పడిందంటూ ఇరాన్ ప్రజలను అక్కడున్న ప్రస్తుత రెజీమ్ని ఉద్దేశించి, అంటే ఈ ప్రస్తుత రెజీమ్కి వ్యతిరేకంగా మీరు పోరాడాల్సిన సందర్భం బయటకు వచ్చింది, మీరు గట్టిగా పోరాడితే ఇక మీకు విముక్తి దొరికే టైం వచ్చేస్తుంది అన్నట్టుగా మాట్లాడుకొచ్చాడు ఆ రోజు. సో ఇది తన గురించి మాట్లాడుకున్న సందర్భం. ఇరాన్కి లెబనాన్ మీద భీకర దాడులు జరుపుతున్నాం, మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం వాటిని. హెజ్బుల్లాను పూర్తిగా నాశనం చేస్తా, నిర్మూలిస్తూ ఉంటూ కూడా మీరు చూడొచ్చు. గత కొద్ది రోజులుగా 2-3 రోజులుగా ఆయన ఎక్కడా కనిపించలేదు. బట్ ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ రైజ్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకీ ఆయన బెంజమిన్ నెతన్యాహు ఈయనని చెప్పి
అఫ్ కోర్స్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆయన బయటికి రావడం, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఈ చర్చ, ఎందుకంటే దీనంతా పర్సెప్షన్ వార్ అంటూ ఉంటారు. దాంతోపాటు ఫేక్ ప్రాపగెండా వారో లేకపోతే పర్సెప్షన్ వారో, యుద్ధంలో అనేక రకాలు ఉంటాయి. అంటే యువతలో వాళ్ళ దృష్టిలో ఒక పర్సెప్షన్ బిల్డ్ చేయడం, లేకపోతే వాళ్ళకు ఒక ప్రాపగెండాని సిద్ధం చేసి వాళ్ళకు జొప్పించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకే గత 2-3 రోజులుగా ఆయన చనిపోయాడని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంటే, లేదు ఆయన అసలు ఆయనే కాదు ఇంకో వేరే వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారని ఇంకొక స్టేట్మెంటు, లేదు ఆయన చనిపోయాడు 2-3 రోజుల ముందు ఇచ్చిన ఆయన స్టేట్మెంట్ వీడియో రికార్డ్ చేసి ఉంచారు, అది మళ్ళీ ప్లే చేస్తున్నారని చెప్పి ఇంకొక స్టేట్మెంట్. ఇంకొక మాట ఏంటి, లేదు ఆయన ఎక్కడో అగాధంలో ఉన్నాడు, ఆయన ఎక్కడో చాలా గోప్యమైన ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వీడియో రిలీజ్ చేసి బయటికి పంపిస్తున్నాడు, అక్కడ దీన్ని ప్లే చేస్తున్నారు. ఇరాన్ ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చిందో ఆయన చాలా సెక్యూర్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు అనేది ఇంకొక చర్చ. సో ఇలాంటివన్నీ జరుగుతున్న క్రమంలో లేదు వీటన్నిటిని ఖండిస్తూ, లేదు నేను బ్రతికే ఉన్నాను అంటూ కూడా ఆయన హిబ్రూ భాషలో మాట్లాడుకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి ఆ స్టేట్మెంట్ మీరు కూడా చూడండి. బెంజమిన్ నెతన్యాహు తను బ్రతికే ఉన్నానంటూ చెప్పుకొచ్చిన వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇక్కడ ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నట్ట. ఆ కోయిన్సిడెన్స్ చూడండి. కొద్దిసేపటి క్రితం ఇరాన్ ఏమంది, బెంజమిన్ నెతన్యాహు నువ్వు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ విధంగా